జనసేనలో జగన్ నాటకం మళ్ళీ రాజీ పెడతానంటూ పవన్, తగ్గేదేలే అంటూ నేతలు. అధినేతకు తెలియకుండానే 70 సీట్ల ప్రకటనల, అధినేత ఒకలా, నేతలు మరోలా ప్రకటనలు. గ్లాస్ పార్టీలో ఎవరిది అసలైన గొంతు? జనసేన పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఆ పార్టీ ఒకే దారిలో నడుస్తుందా, లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉందా అన్న అనుమానం కలుగుతుంది. సాక్షాత్తు అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ రాజీ పడతానన్నట్లు సంకేతాలిస్తుంటే, కింది స్థాయి నేతలు మాత్రం 70 సీట్లలో పోటీ చేస్తామంటూ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని బీసీవై పార్టీ ఎద్దేవా చేస్తుంది. పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో భయంగా ఆచితూచి అడుగులు వేస్తుంటే, పార్టీలోని కొందరు నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో 70కి పైగా స్థానాల్లో పోటీ చేస్తామని ఎవరికి వారు ఇష్టారీతిన ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అసలు ఈ 70 సీట్ల లెక్క ఎవరిచ్చారు? అధినేత చెప్పారా, లేక నేతలే తమకు తాము అధినేతలుగా ఫీల్ అవుతున్నారా? జనసేనలో క్రమశిక్షణ లోపించిందని పవన్ కళ్యాణ్ తన నేతలను కంట్రోల్లో పెట్టుకోలేని స్థితికి చేరుకున్నారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. పైగా పవన్ లేకుంటే టీడీపీ సున్నా అంటూ కామెంట్లు. ఇది పొత్త, హెచ్చరిక. జనసేన లేకుంటే టీడీపీకి మనుగడ లేదు, పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి బహిరంగ సవాల్ విసిరినట్లుగా ఉన్నాయి. పొత్తులో ఉంటూనే మిత్రపక్షాన్ని ఇంతలా కించపరచడం వెనుక అర్థమేమిటి? ఇది జన సైనికుల ఫ్రస్ట్రేషనా, లేక పవన్ చెబితే వినే స్థితిలో నేతలు లేరనా? పవన్ కళ్యాణ్ గతంలోనే తన నేతలను సంయమనంతో ఉండాలని హెచ్చరించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, జనసేన అపోజిషన్ స్పేస్ ను వదిలేసింది. బీసీవై పార్టీ భారీగా పుంజుకుంది. కూటమిలో భాగస్వామిగా మారి ప్రశ్నించే గొంతును మూసుకున్న జనసేన నేడు అటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేక, ఇటు తన ఉనికిని కాపాడుకోలేక కొట్టుమిట్టాడుతుంది. జనసేన వదిలేసిన ప్రశ్నించే బాధ్యతను, అసలైన ప్రతిపక్ష స్థానాన్ని బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో చేతిలోకి తీసుకుంది. బీసీ, దళిత, కాపు వర్గాల గొంతుకగా నిలుస్తున్న బీసీవై పార్టీని చూసి జనసేనలోని అసంతృప్త నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పైగా జనసేనానిని సూటిగా ఓ ప్రశ్న అడుగుతోంది బీసీవై పార్టీ. రాజీ పడడమే పవన్ కళ్యాణ్ విధానమా? అవసరమైతే మళ్లీ రాజీ పడతానన్న పవన్ వ్యాఖ్యలపై బీసీవై పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. నిలకడలేని రాజకీయాలకు, సిద్ధాంతం లేని పోరాటాలకు కాలం చెల్లిందని, రాజీ పడే నాయకత్వం కంటే రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ధైర్యమున్న నాయకత్వం బీసీవై పార్టీలో ఉందని ప్రజలు నమ్ముతున్నారు. జనసేన నేతలు ఇకనైనా మైకుల ముందు డ్రామాలు ఆపాలి. 70 సీట్లో లేక 175 సీట్లో క్లారిటీ లేని పార్టీగా మిగిలిపోకుండా ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. పొత్తుల పేరుతో కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు రాజీ మంత్రం పఠిస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయి. ఏపీలో ఇప్పుడు మార్పు మొదలైంది. ఆ మార్పుకు నాంది బీసీవై పార్టీ.